పంచపాండవుల పరిపాలనలో అప్పటి సీఎం గారి దగ్గర ఎమ్మెల్సీ పోస్టులు ఖాళీగా ఉంటే వారికి తెలంగాణ గురించి 1200 మంది ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి మహనీయులు వారెవరు, వారి కుటుంబాలు గుర్తుకు రాలేదు. ఈ ఎమ్మెల్సీ పదవి ఎవరికి ఇవ్వాలా అని ఆలోచించి చివరికి ఎవరో దొరక్క వారి కుమార్తె కవితక్కకు ఇవ్వటం జరిగింది. కవితక్కకు ఎమ్మెల్సీ పదవి రావటంతో డౌన్ఫాల్ అయిపోయినటువంటి బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ చాలా డౌన్ఫాల్ అయింది. కారణం 1200 మంది ప్రాణాలు, ఆశలు నిరాశలైపోయినాయి. వారి ప్రాణాలు గాలిలో కలిసిపోయినాయి. తెలంగాణ టైంలో ఎవరో సీఎం గారికి అప్పట్లో గుర్తుకు రాలేదు. కవితక్క గుర్తొస్తే కవితక్కకు ఇవ్వటం జరిగింది ఎమ్మెల్సీ పోస్ట్. చూసారా ఎంత అన్యాయం అనేటటువంటి దానిని తెలంగాణ ప్రజలు గ్రహించారు. వీరు అనుకున్నది అనుగ్రహం అయింది. ఆలోచించండి మీరు బాగా. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.